అమ్మాయి ఏముంది తినడానికి? నన్ను తినేరా పేడా పోద్ది. ఇప్పుడు ఇలాగే ఉంటది, నేను పోతే అప్పుడు నా విలువ తెలుస్తుందిరా మీకు. చారు కలిపి సన్నం పెట్టినా. ఈ రోజుకి స్నానాలు పానాలు లేవమ్మా తమరికి? అమ్మ పక్క సందులో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానమ్మా. అదేమి నాకు సంబంధం లేవు, మీ బాబుని అడుక్కోపో. ఇప్పుడే ఎలా ఉన్నావు అంటే మీ అత్తారింట్లో ఇంకెలా ఉంటావు? మమ్మల్ని తిడతారు ఏ పనులు మప్పలేదా అని. నచ్చిన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని మీ ఆయనతో ఎక్కడికి వెళ్తావు వెళ్ళి, ఇక్కడ మాత్రం పెన్ పెట్టావంటే చెప్తున్నా జాగ్రత్త. ఇదిగో ఇంకొక ఆర్డర్. డబ్బులు ఏమైనా చెట్లు కాసిన అనుకుంటున్నారు మీరు? పప్పేసి అన్నం పెట్టానా? ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా? ఎవరికి నచ్చిన కూరలు వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కూర ఉండడానికి ఇదేమైనా హోటలా? ఎంత ఎదుగు అది కూడా తెలీదా నీకు? అన్నం పెట్టేనా పప్పు కూర వేసి. నోర్మే, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు, ఊరుకో. అందరి గురించి నేనే పట్టించుకోవాలి కానీ నా గురించి పట్టించుకునేది ఒక్క నాదుడు కూడా లేండి. అన్ని గిన్నెలు నా మీద పడిసేస్తున్నారు. అది నేను తోముకొని కూర్చొని